వ్యూయర్స్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్. సో సఖీ ఫ్యాషన్స్ లో ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్స్ పైన న్యూ వీడియోస్ చూస్తున్నాం కదండి. ఈ రోజు కూడా మరొక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి. మొత్తం కూడా మనకి క్యాట్లాగ్ వెరైటీస్ ఎంత క్రేజీగా రన్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. సో ఈ రోజు నేను చూపించే వెరైటీస్ అన్ని కూడా క్యాట్లాగ్ శారీస్ అండి. ఫ్యాన్సీ వేర్స్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ తో అవైలబుల్ గా ఉంటాయి. ప్రైసెస్ కూడా మీ అందరికీ తెలిసిందే, చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి. ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి కాంటాక్ట్ నంబర్ అలాగే అడ్రస్ కూడా స్క్రోల్ అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మనకి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. సో ఫస్ట్ శారీ చూస్తున్నామండి. మొత్తం కూడా మనకి డిజైనర్ వేర్ శారీస్, క్యాటలాగ్ పీసెస్. అండ్ ఈ శారీస్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో ఇచ్చారు. బ్లౌజెస్ వచ్చేసి మనకి స్టిచ్డ్ బ్లౌజెస్ అండి, రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి. అండ్ శారీ వైజ్ చూసుకుంటే కూడా మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. లైట్ పింక్ అండి, ఇందులో మనకి డబల్ షేడ్ ఉంటుంది. కింద వచ్చేసి గోల్డ్ కలర్ జరీ మనకి ఒక 2 ఇంచెస్ వరకు రన్ చేస్తూ ఇచ్చారు. మనకి ఏదైతే స్టోన్ డిజైన్ ఉందో ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుందండి. ఫ్రంట్ ఈ విధంగా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది. సో ఒక బుట్ట అనేది క్రియేట్ చేస్తూ ఇచ్చారు. ఈ విధంగా మనకి 4 బుట్టాస్ అనేవి మనకి షోల్డర్ పార్ట్ లో మనకి సింగిల్ స్టెప్ వేసుకుంటే ఈ విధంగా మనకి ఎలివేట్ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ఒక మస్టర్డ్ షేడ్ లో ఈ విధంగా ప్లెయిన్ గా ఉంటుందండి. కింద బార్డర్ ఏదైతే చూస్తున్నామో బనారస్ బార్డర్ అండి. మొత్తం కూడా మనకి హైలైట్ గా కనిపిస్తుంది. కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఇచ్చారు. నావీ బ్లూ బేస్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి ఒక యాంటిక్ జరీ అలాగే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది. సో ఈ బార్డర్ మనకి ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుంది. దానిపైన ఒక ప్యాచ్ బార్డర్ గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారండి. ఇది వచ్చేసి 1 ఇంచ్ వరకు ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో చూసిన 2 బార్డర్స్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. సో శారీ అంతా కూడా ఈ బార్డర్ అనేది హైలైట్ గా కనిపిస్తుందండి. ఫ్రిల్స్ పార్ట్ లో కానీ హోనీ పార్ట్ లో కానీ మొత్తం కూడా బార్డర్ అనేది కంటిన్యూ ఉంటుంది. అండ్ ఈ శారీకి పళ్ళు తీసుకుంటే కూడా మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ మిడిల్ లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా అవుట్లుక్ లో మనకి పింక్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. పావు మీటర్ వరకు ఉంటుందండి. సింపుల్ పళ్ళు ఉంటుంది. బార్డర్స్ అండ్ బ్లౌజ్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తం కూడా మనం బ్లౌజ్ తీసుకుంటే మనకి ఈజీగా బ్లౌజ్ మనకి 1000 to 1500 రూపీస్ వరకు పడుతుందండి. మొత్తం కూడా మనకి బనారస్ స్టైల్లో ఇచ్చారు. ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి. సో మొత్తం కూడా మనకి స్టిచ్డ్ బ్లౌజ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అవుట్లుక్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. హ్యాండ్స్ పార్ట్ లో కూడా మనకి స్టోన్ డిజైన్ అనేది కంటిన్యూ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి విత్ డోరీతో ఇవ్వడం జరిగిందండి. సో ఇలా మనకి బ్లౌజ్ తో పాటు ఈ శారీ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 2370 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉందండి. ఇందులో మనకి ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, మనం మంచి బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ కాంట్రాస్ట్ గా చూస్తున్నాం. చాలా బ్యూటిఫుల్ వెరైటీ అని చెప్పొచ్చు. బ్లౌజ్ వచ్చేసి మనకి చాలా గ్రాండ్ గా ఇవ్వడం జరిగిందండి. శారీ కూడా చూస్తున్నారు కదా, మనకి చూడటానికి మాత్రమే గ్రాండ్ గా ఉంది. వెయిట్ పరంగా చాలా లైట్ వెయిట్. ఈ సమ్మర్ కి పర్ఫెక్ట్ అయిన వెరైటీ అని చెప్పొచ్చు. సో బార్డర్ తీసుకుంటే కూడా మనకి పింక్ కలర్ బార్డర్ అలాగే గ్రీన్ కలర్ బార్డర్ అనేది మనకి సీక్వెన్స్ వర్క్ యాడ్ చేస్తూ మనకి ఒక 3 ఇంచెస్ వరకు ప్యాచ్ బార్డర్ అనేది రన్ చేస్తూ ఇచ్చారండి. ఈ బార్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉంటుందండి. ఆ ప్లెయిన్ లో కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వివింగ్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూసుకుంటే కూడా మనకి షోల్డర్ పార్ట్ లో ఇచ్చిన బార్డర్ కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. దానిపై నుంచి అంతా కూడా గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అనేది 3 ఇంచెస్ వరకు తీసుకున్నారు. దానిపై నుంచి అంతా కూడా మనకి బనారస్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారండి. మొత్తం కూడా మనకి ఒక మెజెంతా పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. గోల్డ్ కలర్ జరీతో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. దీంట్లో మ్యాంగో బుట్టి ఇచ్చారండి. ఆ మ్యాంగో బుట్టిలో కూడా మళ్ళీ మనకి 2 ఆపోజిట్ మ్యాంగో బుట్టీస్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఏదైతే బార్డర్ ఉందో ఈ బార్డర్ 6 to 7 ఇంచెస్ వరకు ఉంటుందండి. మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ హైలైట్ గా కనిపిస్తుంది బార్డర్ అనేది. ఫెల్స్ పార్ట్ లో కూడా సేమ్ బార్డర్ మనకి కంటిన్యూగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా. అదే విధంగా మనం పళ్ళు పార్ట్ తీసుకుంటే కూడా పళ్ళులో మనకి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ మిడిల్ లో ఇచ్చారు. అండ్ ఈ శారీకి మనం పళ్ళు తీసుకుంటే మిడిల్ లో మనకి మెజెంటా పింక్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా అవుట్లుక్ లో గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చారు. మనం షోల్డర్ పార్ట్ లో చూసిన ప్యాచ్ బార్డర్ కూడా మనకి రన్ చేస్తూ ఇచ్చారు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో. టాజిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి. ఈ శారీస్ అన్నిటికీ కూడా మనకి డబల్ బ్లౌజెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారండి. 2 సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ఈజీగా మనకి బయట పర్చేస్ చేస్తే 2500 రూపీస్ వరకు పడుతుంది. సో మొత్తం కూడా మనకి బోట్ నెక్ స్టైల్లో ఇచ్చారు. ఒక ఫ్యాన్సీ వేర్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. సో మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుట్లుక్ ఇచ్చారు. ఫిల్లింగ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఇవ్వడం జరిగింది. కింద కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఉన్న బార్డర్ అనేది కూడా హైలైట్ గా కనిపిస్తుందండి. హ్యాండ్స్ పార్టీ కూడా చూస్తున్నారు కదా, మనకి హెవీ వర్క్ ఉన్న కాంబినేషన్ లో ఇచ్చారండి. మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి హ్యాండ్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. చాలా హెవీగా ఉంటుంది మనకి హ్యాండ్ పర్పస్ కి కూడా. అలాగే మనకి హ్యాండ్ లో ఏదైతే డిజైన్ కాంబినేషన్ ఇచ్చారో ఆ స్టైల్లో మనకి
బ్యాక్ పార్ట్ కూడా చాలా హెవీగా ఇవ్వడం జరిగింది. మనకి ఫ్రంట్ పార్ట్ లో బుట్టాస్ అనేవి కొంచెం దూరంగా ఉంటాయండి, బ్యాక్ మాత్రం మనకి ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. మనకి టాజల్స్ కూడా చాలా గ్రాండ్ గా ఇవ్వడం జరిగిందండి. సో 2 బ్లౌజెస్ అవైలబుల్ గా ఉంటాయి. సో మదర్ అండ్ డాటర్ క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో మదర్ కి మనం సెల్ఫ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా ఈ బ్లౌజ్ మనం చిన్న ఏజ్ వాళ్ళు యూజ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 2940 రూపీస్ కి మాత్రమే ఈ శారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, క్యాటలాగ్ లోనే మనం లైట్ వెయిట్ లో ఇంకొక వెరైటీ చూస్తున్నాం. మొత్తం కూడా మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పైన వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ 4 ఇంచెస్ వరకు ఇచ్చారండి. పైపింగ్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. దీంట్లో ఇచ్చిన థ్రెడ్ వర్క్ అండి, ఒకటి వచ్చేసి మనకి ఇక్కత్ స్టైల్ లో ఇవ్వడం జరిగింది. సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్. ఇలా మనకి శారీ అంతా కూడా ఈ బుట్టాస్ తో చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుందండి. చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. అండ్ షోల్డర్ పార్ట్ లో అయితే కడ్డీ బోర్డర్ చూసాము, ఎగ్జాక్ట్లీ అదే బోర్డర్ మనకి కింద కూడా రన్ చేస్తే ఇచ్చారు. అవుట్లుక్ పైపింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. పళ్ళు తీసుకుంటే కూడా మనకి మొత్తం కూడా ఒక మస్టర్డ్ షేడ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జూట్ ఫ్యాబ్రిక్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో. మిడిల్ లో అంతా కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ లోనే జూట్ ఫ్యాబ్రిక్ లోనే ఎలిఫెంట్ అనేది హైలైట్ చేయడం జరిగింది. పింక్ అనేది అవుట్లుక్ లో ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మళ్ళీ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డ్రమ్ డిజైన్స్ ఇచ్చారండి. అట్లాగే ట్రైబల్ డిజైన్స్ అనేవి మనకి మొత్తం కూడా పింక్ అండ్ హ్యాష్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా పళ్ళు అంతా కూడా మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఈ సారీకి కూడా మనకి డ్యూయల్ బ్లౌజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. మొత్తం కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు. పింక్ అండ్ హ్యాష్ కలర్ కాంబినేషన్ లో బ్రోకెట్ డిజైన్ రన్ చేస్తూ 2 సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ కి క్రియేట్ చేస్తూ బోర్డర్స్ అనేవి కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం కూడా హెవీ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజెస్ మనం బయట పర్చేస్ చేస్తే ఈజీగా 1500 నుంచి 2000 వరకు మనకి కాస్ట్ పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. కాంట్రాస్ట్ గా ఉంటుంది. మొత్తం కూడా మనకి కింద ఎలిఫెంట్ డిజైన్స్ అనేవి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అవుట్లుక్ లో గ్రీన్ అనేది యాడ్ చేయడం జరిగింది. పైన అంతా కూడా ఇక్కత్ డిజైన్ తో మనకి బుటాస్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారండి. అండ్ బోట్ నెక్ ఇచ్చారండి. మొత్తం కూడా మనకి డ్రమ్ డిజైన్స్ అనేవి హైలైట్ గా కనిపిస్తాయి. హ్యాండ్స్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ అండి. ట్రైబల్ డిజైన్స్ కానీ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తో రన్ చేస్తూ ఇచ్చారు. మొత్తం కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ లో కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. టాజిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కాంట్రాస్ట్ గా. అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2750 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి క్యాటలాగ్ పీస్ లో ఇంకొక వెరైటీ ఉంది, అది కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, క్యాటలాగ్ పీస్ లోనే చాలా సింపుల్ గా కావాలి అనుకుంటే ఈ వెరైటీ చాలా బాగుంటుందండి. మొత్తం కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ yellow కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పై బోర్డర్ అంతా కూడా మనకి yellow కలర్ కాంబినేషన్ లో ఒక ప్యాచ్ బోర్డర్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. రెడ్ కలర్ అవుట్లుక్, అలాగే గోల్డ్ కలర్ జరీ వర్క్ అనేది కంటిన్యూగా ఉంటుంది. కింద కూడా మనకి ఒక సర్కిల్ డిజైన్ లేస్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ గా రన్ చేస్తూ ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో చూసిన బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. మొత్తం కూడా ఒక 1 ఇంచ్ వరకు మనకి ప్యాచ్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. పళ్ళు పాటలో తీసుకుంటే కూడా మనకి షెబోరీ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారండి. yellow కలర్ కాంబినేషన్ పైన రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి షెబోరీ డిజైన్ అనేది పళ్ళు పాటలో ఇవ్వడం జరిగింది. దీనిపై నుంచి అంతా కూడా ఒక కట్ వర్క్ డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. మొత్తం కూడా మనకి ఒక డిజైనర్ స్టైల్ లాగా ఉంటుంది. yellow కలర్ బేస్ తీసుకున్నారు. మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లీఫ్ పార్ట్ ఇచ్చారు. అవుట్లుక్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ ఇవ్వడం జరిగింది. ఫ్లవర్స్ లో మొత్తం కూడా మనకి కుందన్స్ అనేవి పేస్ట్ చేయడం వల్ల పళ్ళు పాటలో ఇచ్చిన ప్యాచ్ బోర్డర్ ఏదైతే ఉంది దాంతో కూడా మనకి గ్రాండ్ గా కనిపిస్తుంది. టాజిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి. బ్లౌజెస్ మనకి డబుల్ బ్లౌజెస్ అండి. మొత్తం కూడా మనకి ఒకటి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అని చెప్పొచ్చండి. కాంట్రాస్ట్ గా yellow కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మొత్తం కూడా రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక హాఫ్ సైడ్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ వరకు ఈ కట్ వర్క్ డిజైన్ లాగా మనకి థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ చేయడం జరిగింది. కింద కూడా పైపింగ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ వచ్చేసి మనకి మినీ హ్యాండ్స్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారండి. బ్యాక్ పార్ట్ కూడా మనకి హాఫ్ షోల్డర్ డిజైన్ అనేది రన్ చేయడం జరిగింది. సో ఒక డిజైనర్ వే బ్లౌజ్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుందండి. టాజిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ప్రైస్ కూడా మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2100 రూపీస్ కి మాత్రమే విత్ బ్లౌజ్ మనకి శారీ అనేది అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, మనం మొత్తం కూడా చాలా హెవీ డిజైన్ లో చూస్తున్నాం. చాలా లైట్ వెయిట్ గా ఉంది. చూడటానికి మాత్రమే మనకి హెవీగా ఉంటుందండి. ఈ మ్యారేజ్ సీజన్ కి పర్ఫెక్ట్ అయిన వెరైటీ అని చెప్పొచ్చు. మనకి రిసెప్షన్స్ లో కొంచెం గ్రాండ్ గా కావాలి అనుకుంటే ఈ వెరైటీ చాలా బాగుంటుందండి. మొత్తం కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా బార్డర్ చూస్తున్నారు కదా, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి సీక్వెన్స్ వర్క్, అలాగే గోల్డ్ కలర్ జరీ బార్డర్ అనేది 1 ఇంచ్ వరకు 3 సైడ్స్ కూడా రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ మిడిల్ పార్ట్ చూసుకుంటే కూడా మనకి డబల్ షేడ్ అండి. పైన అంతా కూడా మనకి పింక్ ఇచ్చారు. 80% ఆఫ్ ద శారీ అంతా కూడా పింక్ కలర్ షేడ్ లో ఉంటుంది. కింద అంతా కూడా మనకి గ్రీన్ కలర్ అనేది ఇవ్వడం జరిగిందండి.
సో ఈ విధంగా 2 షేడ్స్ లో మనకి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. దీనిపైన ఇచ్చిన డిజైన్ అంతా కూడా మనకి ఒక బనారస్ స్టైల్ డిజైన్ అనేది రన్ చేయడం జరిగిందండి. గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ వర్క్ తో మొత్తం కూడా శారీ అంతా కూడా ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ గా ఉంటుంది. హెవీ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీలో ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీలోనే ఉంటుంది. సో ఈ విధంగా శారీ అంతా కూడా రన్ చేశారండి. గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కూడా మనకి డిజైన్ అనేది హైలైట్ గా ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి మనకి వేరియేషన్ చేంజ్ అవుతుంది. కింద వచ్చేసి మనకి ప్యాచ్ బార్డర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అవుట్లుక్ మొత్తం కూడా పింక్ యూజ్ చేశారండి. దీంట్లో అంతా కూడా గోల్డ్ కలర్ జరీ స్టోన్స్ అనేవి రావడం వల్ల ఈ ప్యాచ్ బార్డర్ 4 ఇంచెస్ బార్డర్ అనేది మనకి హైలైట్ గా కనిపిస్తుంది. సో బార్డర్ అంతా కూడా మనకి పళ్ళు పాటలో కానీ హోనీ పాటలో కానీ ఫెల్స్ పాటలో కానీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందండి. పళ్ళు బార్డర్ లో చూసుకుంటే కూడా మనకి గోల్డ్ కలర్ జరీ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. షార్ట్ పళ్ళు ఉంటుందండి. 1/2 మీటర్ వరకు మనకి కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ మనకి బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుందండి. షోల్డర్ పాటలో ఏదైతే ప్యాచ్ బార్డర్ చూసామో ఆ బార్డర్ మనకి రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ శారీ కూడా మనకి 2 బ్లౌజెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. హ్యాండ్ పర్పస్ కి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. అండ్ దీనికి ఇంకొక బ్లౌజ్ అనేది మనకి చాలా డిజైనర్ వే బ్లౌజ్ అని చెప్పొచ్చు అండి. ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా మనం ఈ బ్లౌజ్ ని ఇప్పుడు మనకి లేటెస్ట్ గా రన్ అవుతుంది కదండి. శారీ పైన మనకి కోట్ క్యారీ చేస్తున్నారు. సో ఆ విధంగా కూడా మనం దీన్ని మిడిల్ లో కట్ చేసుకుంటే కోట్ స్టైల్ లాగా రన్ చేసుకోవచ్చు. లేదా మనం ఇలా కూడా యూజ్ చేసుకున్న ఒక డిజైనర్ వే బ్లౌజ్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది. కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. మొత్తం కూడా మనకి ఫిల్లింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. అవుట్లుక్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక కోట్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుందండి. ఆ బార్డర్ కూడా మనకి క్లియర్ గా గోల్డ్ కలర్ జరీతో కంటిన్యూగా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ బ్యాక్ పార్ట్ చూసుకుంటే కూడా మనకి చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. మిడిల్ లో మాత్రం మనకి ఒక డ్రాప్ డిజైన్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. సో దీనికి కూడా మనకి నెట్ అనేది రన్ చేస్తూ ఇచ్చారండి. మిడిల్ లో మనకి ఇంత హెవీగా మనకి ఓపెన్ యూజ్ చేసుకోలేము అని అనుకుంటే ఈ నెట్ అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి 3/4 హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ పార్ట్ లో కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వర్క్ అనేది చాలా హెవీగా కనిపిస్తుంది. మనకి టాసిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. డోరీ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఈ బ్లౌజే మనకి ఇంత హెవీగా ఉంది. మనకి ఇంత గ్రాండ్ అయిన శారీతో ఈ బ్లౌజ్ మనకి 3450 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉందండి. మేడం కరెక్టేనా? కదా వ్యూవర్స్, ఓన్లీ 3450 రూపీస్ కి మనకి శారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాదండి, ఇలాంటి కేటలాగ్ పీసెస్ మన దగ్గర బోల్డ్ అని అవైలబుల్ గా ఉన్నాయి. ప్రైస్ పరంగా కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీరు కంపేర్ చేసి చూసుకుంటే మనకి సఖీ ఫ్యాషన్స్ లో దొరికే ప్రైజెస్ కి బయట ఇక్కడ కూడా శారీస్ అనేవి అవైలబుల్ గా ఉంటావు. ఒక్కసారి కనుక మీరు సఖీ ఫ్యాషన్స్ లో షాపింగ్ చేస్తే ప్రతి శారీ కూడా కలెక్షన్స్ కోసం మీరు ఇక్కడే విజిట్ అయ్యేలాగా ఉంటాయండి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా సఖీ ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి. అలాగే డెఫినెట్ గా మర్చిపోకుండా యూట్యూబ్ లో కూడా సఖీ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండండి. ఎందుకంటే మనకి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మనకి చాలా లిమిటెడ్ వెరైటీస్ ఉంటాయండి. సో ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి కాబట్టి మనకి తొందరగా స్టాక్ అనేది అయిపోతుంది. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్ గా మీరు అప్డేట్ గా ఉండొచ్చు. సో షాపింగ్ పరంగా కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. డెఫినెట్ గా సఖీ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మనకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడ్రస్ ఉంటుందండి. అలాగే మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ రోజు నేను చూపించిన వెరైటీస్ అన్ని కూడా మనకి కేటలాగ్ పీసెస్ అండి. మరొక ఎపిసోడ్ తో మరిన్ని కలెక్షన్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.